ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది జానుకొద్దిందే కదా? మా అమ్మవి అన్నీ అన్నీ మా అమ్మవి. తమలపాకులు చూసేసా. ఇలా కూర్చో. ఏం చూసావురా? నువ్వు బంతి పువ్వు అందులో అద్ది దానికి ముద్దు పెట్టి మా అత్త మీద వేసావు కదా, అది నేను చూసా. సిగ్గుగా లేదు మా అత్తని పువ్వెట్టు కొట్టడానికి? ఒరే, పువ్వుతో కొట్టడానికి టాలెంట్ ఉండాలి గాని సిగ్గుతో పనేంట్రా? అంటే ఇందాక మా అత్తని గిల్లింది కూడా నీ పనే కదూ. నువ్వు గిల్లితే నా గూబ గుయ్యమంది. ఉండు, ఇప్పుడే మా వెంకట్రావు మావయ్యకి చెప్పేస్తాను. వెంకట్రావు మావ ఏం చేస్తాడరా? ఆయన ఏమన్నా పెద్ద తోప పుడింగా? అవును, మనిషి చూడ్డానికి తింగరోడ్లా ఉంటాడు కానీ కోపం వస్తే కొదమ సింహమే. వీడు నన్ను పొగుడుతున్నాడా తిడతాడా? నువ్వు మా అత్తని గిల్లావని తెలిస్తే నీ గుండు మీదకి బండరా ఎత్తేస్తాడు చూడు. రే పోరా, నువ్వు ఎంత వెతికినా నీ వెంకట్రావు మావయ్య ఎక్కడెక్కడా నీకు కనబడ్రా? ఆయన కనపడపోతే కామ్గా ఉంటానా? ఇప్పుడే వెళ్ళి మా పెద్దనాన్నని తీసుకొస్తాను. ఒరే 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 ఒరే, అంత పని చేయకుబిట్టు. నీ పెద్దనానికి చెప్తే నన్ను చంపేస్తాడు. ఆ తర్వాత మీ అత్త తాళి తెగిపోతుందిరా, అర్థమైందా? నిన్ను చంపితే మా అత్త తాళి ఎందుకు తెగుతుంది? అది కట్టినోడి నేనే కదా. నేనురా మీ మావయ్యని, రింగు వెంకట్రావు మావయ్యని. వెంకట్రావు మావయ్య? ఆయా ఈ గెటప్ ఏంటి? ఎందుకు మావయ్య? ఈ పెళ్లి ఆపేయడానికి రా. పెళ్లి నాపుతావా? ఎందుకు? వాళ్ళ ప్రేమల్ని గెలిపించడానికి. ఈ పెళ్లి జరిగితే జీవితాంతం శౌర్యను తలుచుకుని రామలక్ష్మి, ఆజ్యను తలుచుకుని సీనుగాడు ఏడుస్తారా. అందుకే వీళ్ళిద్దరూ వీళ్ళకి నచ్చిన ఆ ఇద్దరితో కలిసిపోవాలంటే ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చెడగొట్టాలి. అర్థమైంది కదా? బాగా అర్థమైంది. నాకు కూడా రామలక్ష్మక్క శౌర్యతోని సీనుబాబా అజ్జితో కలవడమే కావాలి. అయినా ఈ పంతులు గట్టపేసుకుని పెళ్ళిలా చెడగొడతావు? దానికి నా దగ్గర 2 ప్లాన్లు ఉన్నారా. ఏంటా ప్లాన్లు? ఉండి చెప్తా. టట్టడా, ఇవే. ఏంటి ఈ చెంబులా? అరే, చెంబులా అని వీటిని అంత తేలిగ్గా తీసి పడేయకురా. బాంబుల కంటే పవర్ఫుల్ ఇవి. ఇదొచ్చేసి ప్లాన్ ఏ. మోషన్స్ అవడానికి టాబ్లెట్స్ కలిపేస్తాం. ఎవరికి? నీకా మావయ్య? ఒరే పిట్టు, నాకు కదరా, సీనుగడికి. ఇది వాడికి తీర్థంలో ఇచ్చేస్తాను. కాసేపటికి ఇది వాడి కడుపులోకి వెళ్ళి తీరం దాటిన అలల్లా ఎగసి ఎగసి పడతాయిరా. అప్పుడు వీడు పీటల మీద కాదు కదా, వెళ్ళి బాత్రూంలో కూర్చుంటాడు. అంతే పెళ్లి అయిపోద్ది. మరి అది కాకపోతే? ప్లాన్ బి ఉంది కదా. ఈ చెంబులేం కలిపావు? అత్తరా మావయ్య? పెట్రోలు. ఇదెవరు తాగుతారు? తాగించడానికి కాదురా, చల్లడానికి. ఎవరి మీద? నీ అత్త మీదేరా. ఆల్రెడీ ఇందులో ముంచి పూలు వేస్తుంది. ఎందుకనుకుంటున్నా? దాన్ని తగలబెట్టడానికే. అయ్యో, చచ్చిపోతుంది కదా మావయ్య. పోతే పోనవరా, నాకు లేని బాధ నీకెందుకు?
సరే అయితే ప్లాన్ ఏ నువ్వు చూసుకో, ప్లాన్ బి నేను చూసుకుంటా. ఓ ప్లాన్ బి చూసుకుంటావా? అంటే అది నీ గోపం మీద పీకినందుకు బాగా మనసులో పెట్టుకున్నట్టున్నావు. మరే ఆ, పంతులు, మంత్రాలు చదవడం మానేసి కుర్రాడితో కబుర్లేంటి? ఆ, ఇది మరీ బాగుందండి. వాళ్ళని బట్టలు మార్చుకుంటామని చెప్పి ఎంతసేపు అయింది? ఎవరన్నా వింటున్నారా? ఆ? ఎప్పుడో చెప్పారు. మరే ఎప్పుడు చెప్పారు? ఆహా, ఆ, ఆ. అవునా? రామా, శ్రీను, లేచి వెళ్ళి బట్టలు మార్చుకురండి. ఉమ్. లేకండి లేకండి లేకండి. ఏమండి, కొంచెం మీ ఫోన్ ఇస్తారా ప్లీజ్? ఫోనా? అమ్మో, వాళ్ళకి తెలిస్తే నన్ను కూడా ఉండనివ్వరు. ఇది ఇది మీదే, తీసుకోండి. ఆ, తీసుకోండి. ఫోన్ ఇవ్వండి. వాళ్ళకి తెలియకుండా నేను చూసుకుంటాను, మీరు త్వరగా ఫోన్ చేసుకోండి. ఆ? ఏదో కొత్త నెంబర్లా ఉంది. హలో, హలో, హూ ఇస్ దిస్? బిట్టు టాకింగ్. బిట్టు, నేను రా, ఆది అక్కని. ఆద్యక్క, నువ్వా? ఇక్కడ పెళ్లి పెట్టుకుని అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఈ నెంబర్ నీది కాదే, ఎవరిది? బిట్టు, అవన్నీ తర్వాత చెప్తానులే కానీ పెళ్ళి అయిపోయిందా? అవుతూ ఉంది. అమ్మయ్య. రామలక్ష్మి ఎక్కడుంది? పీటల మీద ఉందా? పీటల మీద నుంచి ఇప్పుడే బట్టలు మార్చుకోవడానికి పెళ్లి కూతురు గదిలోకి వెళ్ళింది. బిట్టు బిట్టు, నేను అర్జెంటుకి రామలక్ష్మితో మాట్లాడాలరా. ముందు వెళ్ళి ఫోన్ కొచ్చి తనకివ్వవా? ఇస్తా ఇస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.